జగన్ని తిట్టుకోవచ్చు, దూషించవచ్చు, ద్వేషించవచ్చు, చంపేయాలని కసి పెట్టేసుకోవచ్చు. అది మనకి వ్యక్తిగతంగా సహజంగా వచ్చినటువంటిది. అది 10 మంది మాటలు వినటం వల్ల, లేకపోతే ఒక ద్వేషాన్ని కొంతమంది మీద ఆటోమేటిక్గా మనం పుట్టించుకునేటటువంటి దాని వలన ఏదైనా కావచ్చు. కానీ మెడికల్ ఆసుపత్రులు కానీ, అంటే కళాశాలలు కానీ, సరే విద్య వైద్యం వీటిట్లలో జగన్ని కాదని, జగన్ కంటే అద్భుతంగా చేస్తున్నామని మాటలలో చెప్పుకోవాల్సిందే తప్పించి చేతలలో అసాధ్యం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఒకేసారి కట్టినటువంటి చరిత్ర అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడన్నా ఉందా? ఒక ఊర్లో ఒక పిహెచ్సి పెట్టడం చాలా గొప్పగా చెప్పుకున్నటువంటి రోజులు విన్నాం అసెంబ్లీలో, లేదా అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు ఇచ్చుకున్న రోజులు. అలాంటి ఏ ఆర్భాట ప్రచారం లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు చాలా క్యాజువల్గా ప్రారంభమైపోయినాయి అంతే. 10,000కి పైగా గ్రామ సచివాలయాలైనా, లేకపోతే దాదాపుగా 1000 దగ్గరలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలైనా జగన్ తప్ప ఇంకోటి ఎవడు చేయలేడు. అదొక యజ్ఞంలా చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు దాన్ని ఒక తప్పుగా చూపించేటటువంటి ప్రక్రియ ఏంటయ్యా అంటే, గత ప్రభుత్వం 2020లో 670 కోట్లతో 152 కొత్త పిహెచ్సీలు నిర్మించింది. 976 పిహెచ్సీలు పటిష్టపరిచే పనులకు టెండర్లు పిలిచింది. 4 ఏళ్లలో 426 కోట్ల పనులు చేయించారు, కానీ 250 కోట్లే చెల్లించారు. 175 కోట్లు బకాయిలు పెట్టారు. మరి తెలుగుదేశం హయాంలో వాటికి కూడా వీళ్ళు బకాయిలు చెల్లిస్తూనే ఉంటారు కదా. లేదా కాంగ్రెస్ పార్టీ బకాయిలు బీజేపీ చెల్లించదా, లేకపోతే వాజ్పేయి గవర్నమెంట్లో చేసినటువంటి బకాయిలను ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చెల్లించదా? ఈ పదే పదే రాష్ట్రానికి సంబంధించి మంచి గురించి మాట్లాడే 24 గంటలు ఇదే కథలు చెప్పుకుంటూ బతికేసుకుంటే ఏంటి ప్రయోజనం? బేసిక్గా ఆసుపత్రులు ఇప్పుడు ఏం చేస్తారు? ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు చక్కటి వసతి, ఇప్పటికి కూడా ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇదివరకు ఇనిషియేటివ్ తీసుకున్నారు, ఇళ్ల దగ్గరికి డాక్టర్లను పంపించి వాళ్ళ చేత ట్రీట్మెంట్ ఇప్పించడం, అట్లాగే మధ్యలో టెస్టులు చేయించడం, ఇట్లాంటివన్నీ కూడా. ఇప్పుడు అది వదిలేసేటప్పటికి అరే మెడికల్ షాప్లో ఉన్నటువంటి మెడికల్ షాప్ ఓనర్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తున్నాడు. ఆ స్టేజ్కి వచ్చేస్తుంది క్రమంగా. ఇక్కడ మనం చక్కటి మంచి వైద్యులు ఉన్నటువంటి ఈ వైద్యశాలని వీలైతే మరింత మెరుగుపరిచి ఆ ప్రాంతంలో మన తెలుగుదేశం కార్యకర్తలు, మన జనసేన కార్యకర్తల ద్వారా అక్కడ ఇట్లాంటి ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళందరూ ట్రీట్మెంట్లు ఇప్పిస్తే నలుగురిని పేరు చెప్పుకుంటారు కదా. అలా కాకుండా 24 గంటలు రాజకీయాలు చేసుకుంటూ బతికేయడమేనా మనం? ప్రభుత్వం మారి 10 నెలలు అవుతున్నా సరే ఏ రాజకీయాలేనా దాని చుట్టూతా సాగేది?